ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా చాలా కాలం తర్వాత మరలా మీతో ఈ యొక్క చక్కటి వీడియో సందేశం ద్వారా కలుసుకోవడం ఎంతో సంతోషం. అయితే మీరు ఒక సహాయం నాకు చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియోను ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఈ వీడియోకి రీచ్ రావడం జరుగుతుంది. అనేకులకు ఈ యొక్క వాక్యం రికమెండ్ చేయబడుతుంది కనుక తద్వారా మీరు కూడా వాక్యాన్ని వినిపించడంలో అనగా సువార్త వ్యాప్తిలో మీ వంతు పాత్ర మీరు పోషించిన వారు అవుతారు కనుక దయవుంచి ఖచ్చితంగా. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి సందేశంతో ఈరోజు మీ ముందు నేనున్నాను. గర్వాంధులు దేవునికి అసహ్యుల అనే ఒక అద్భుతమైన మాటలను ఆలోచన చేద్దాం. గర్వాంధులు దేవునికి అసహ్యుల. ప్రియులారా, గర్వము అనగానే అహంకారము, అభిమానము అనే, మిగతా భాషల్లో అయితే ఇంగ్లీష్లో అయితే ఈగో అని, రకరకాల ప్రౌడ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ గర్వం అన్నది మనిషిని ఏం చేస్తుంది అని అంటే అంధుణ్ణి చేస్తుంది. ఎందుకు అనంటే గర్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా ఆలకించరు, ఎవరు చెప్పేది వినిపించుకోరు. ఎందుకంటే గర్విష్ఠ అన్నవాడు ఎలా ఉంటాడు అని అంటే తనకు అన్నీ తెలుసు అని తనను తాను ఎక్కువగా అభిమానించుకుంటూ తనను తాను గొప్పగా అంచనా వేసుకుంటూ ఇతరులను చులకన చూస్తారు. అందుకే దీనిని అభిమానం అంటే స్వాభిమానం ఎక్కువ. వాళ్ళను వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుంటారు, ఇతరులను తక్కువ చూపుతూ చూడడం ద్వారా అందరూ కూడా చాలా తనకంటే తక్కువ వారిగా కనిపిస్తారు కనుక ఎవరి మాట కూడా వినరు. అందుకే దేవుడు సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట రాశాడు. ఒకసారి దాన్ని చదివితే ఈ గర్వాన్ని గురించి దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు అని అన్నప్పుడు చూడండి, 12వ వచనం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు అంటున్నాడు. అంటే ఈ గర్వాంధులు ఎలా ఉంటారట? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం. అంటే తమ దృష్టికి తాము ఎలా అనుకుంటారు? మేము చాలా పరిశుద్ధులము, మాకు మించిన పరిశుద్ధులు ఎవరు లేరు, మాకు మించిన మంచివారు ఎవరు లేరు, మేము మాత్రమే మంచివారు, మిగతా వాళ్ళంతా చెడ్డవారు. అంటే ఇది ఒక రకమైన అహంభావం అన్నమాట. అందుకే వీళ్ళ కళ్ళు ఎక్కడికి ఎక్కాయి అని అంటాడంటే 13వ వచనంలో, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అంటాడు. కన్నులు అంటే ఈ తరమట, ఈ తరానికి అనగా ఈ గర్వాంధులు ఎవరైతే ఉంటారో, ఈ గర్వంతో నిండిపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళట నెత్తికి ఎక్కింటాయట. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. అంటే వాళ్ళ కళ్ళట తల ముందు భాగంలో ఉండాల్సిన ఆ కళ్ళు కాస్త ఇదిగో మీదికి ఎక్కిపోయాయట. అంటే కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయనుకోండి, ఇక ముందున్న వాళ్ళు ఏం కనిపిస్తారు చెప్పండి. ఇక అందుకే పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు అంటుంటారు సహజంగా, నేను కూడా చాలాసార్లు విన్నమాట, ఎవరైనా సరిగా పట్టించుకోకుండా అంటే పెద్దవారిని గౌరవించకుండా చిన్న పెద్ద అనేది లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వారితో అనే మాట ఏంటంటే ఏమ్రా కళ్ళు నెత్తికెక్కాయా అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? నీకు అసలు రెస్పెక్ట్ అనేది లేదా అని. అంటే నీ కళ్ళు ఎక్కడున్నాయి? నెత్తికెక్కితే ముందు ఉండాల్సిన కళ్ళు నెత్తికెక్కితే ఇక ముందు ఉన్నవారు ఎవరు కూడా వారికి కనిపించరు అనే అర్థంలో వాడతారు. దేవుడు కూడా అంటున్నాడు, ఈ గర్వాంధులు అనగా గర్వంతో నిండిన వారికి కళ్ళట భూమి మీద అనగా తల ముందు భాగంలో కాకుండా తల పై భాగంలో ఉంటాయి. అంటే ఇక పైనే తిరుగుతారనమాట. అందుకే దేవుడు ఇలాంటి వారి విషయంలో ఏమంటాడు అని అన్నప్పుడు చూడండి, ప్రియమైన దేవుని వారలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని ముందు చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అంటున్నాడు. అంటే గర్వమట, అహంకారమట, దుర్మార్గత అంట, కుటిలమైన మాటలట, ఇవన్నీ ఈ 4 కూడా దేవునికి అసహ్యములు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇందులో గర్వాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట? అసహ్యించుకుంటున్నాడు. గర్వాన్ని అసహ్యించుకుంటున్నాడు. ఆ గర్వం ఎవరిలో ఉంటే వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నట్టు? ఖచ్చితంగా అసహ్యించుకుంటున్నట్లే. అంటే దేవుడు అసహ్యించుకుంటాడు. ఏమండి, అసహ్యించుకోవడం అంటే ఎంత విచిత్రమైన మాట తెలుసా? ఏమండి, అప్పుడప్పుడు కొన్నింటిని మనం అసహ్యించుకుంటామండి. ఉదాహరణకి ఏదైనా బస్సులో, ట్రైన్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా అలా ఊరిలో ఎంటర్ అవుతూ ఉండగానే, లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఒక జంతువు ఏదైనా చచ్చిపోయింది అనుకోండి, అలా వెళ్తున్నప్పుడు భయంకరమైన కంపు వాసన రాగానే వెంటనే ముక్కుకు ఖర్చు పెట్టేసుకుంటాం, లేదా ఆడవాళ్ళైతే చున్నీ పెట్టేసుకుంటారు. ఎందుకు? ఆ వాసనను భరించలేం, కంపరం, అసహ్యం, అది ఎవరు ఇష్టపడరు. అలాగే మనకు ఇష్టం లేని ఆహారం తెచ్చిపెట్టినా, మనకి ఇష్టం లేని ఏది ఇచ్చినా దానిని మనం ఏం చేస్తామంటే అసహ్యించుకుంటాము. మరి దేవుడు కూడా
దేనిని అసహ్యించుకుంటాడట? గర్వాన్ని అసహ్యించుకుంటాడట. అంటే గర్వం కలిగిన వాళ్ళు ఎవరైనా సరే దేవుడు అసహ్యించుకుంటాను అని అంటున్నాడు. అసహ్యించుకుంటాడు ఆయన అంతగా? గర్వాన్ని ఎందుకు ఆయన అంతగా అసహ్యించుకుంటాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అంటాడు. అంటే పాపయుక్తములు. గర్వాంధులలో అనగా గర్వం ఉన్న వారిలో ఏముంటుంది అని అంటే పాపం అన్నది యుక్తంగా వాళ్ళలో నివసిస్తుందట. అంటే వాళ్ళలో అది చక్కగా ఉంటుంది. అంటే అన్ని పాపాలకు మూలం ఈ గర్వమే అన్నమాట. గర్వాంధులకి చెడేదో మంచేదో గ్రహించలేరు. తాము అనుకునేదే కరెక్ట్ అనుకునే టైప్ ఉంటారు కనుక వారు ఎవరి సలహాలను ఎవరి యొక్క సూచనలను గ్రహించే పరిస్థితిలో ఉండరు. అంతేకాదండి, ఈ గర్వాంధుల ఆఖరికి దేవుని మాటను కూడా వినరట. చూడండి ఇర్మియా 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయనే అంటున్నాడు చూడండి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చేదను. ఎందుకు? గర్వాంధులట చివరికి దేవుణ్ణి ఏడిపిస్తారట. ఎందుకంటే మాట విననితనం, మొండితనం వచ్చేస్తుంది గర్వం ఉంటే. దేవుడంటే కూడా లెక్కలేనితనం. ఎందుకంటే తమకు తాము మేధావులుగా భావించుకోవడం వల్ల వారికి తెలియకుండానే వారిలో ఒక రకమైన గొప్పతనం అనేది, ఒక రకమైన గ్రేట్ ఫీలింగ్ అనేది వాళ్ళకు వాళ్ళే ఊహించుకుంటూ ఉంటారు. కనుక వీళ్ళు చివరాఖరికి దేవుని మాటను కూడా లెక్క చేయరట. అందుకే గర్వాన్ని బట్టి దేవుడు ఏడుస్తాడట. చూడండి ఏమంటున్నాడు? ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చేదంటే దేవునికి ఏడుపు తెప్పిస్తున్నారట. దేన్ని బట్టి? గర్వాన్ని బట్టి. ఈ గర్వం ఉండడం వల్ల మాట వినడం లేదట, దేవుడు చెప్పే మాటలను కూడా ఆలకించడం లేదట. అందుకే నేను ఏడుస్తున్నానయ్యా, అందరి ఎదురుగా ఏడిస్తే బాగుండదు కనుక ఇదిగో చాటున ఏడుస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఈ గర్వం అన్నది మనిషికి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పడితే అప్పుడు రాదు. కొన్ని సందర్భాలలో వస్తుంది. ఏమిటి ఆ సందర్భాలు అన్నప్పుడు? మొదటి సందర్భం ఏమిటి అని అన్నప్పుడు చూడండి ప్రియమైన దేవుని వారలారా, అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనానికి వెళదాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటాడు. అంటే నాశనానికి ముందట గర్వము నడుస్తుందట. అంటే మొదటి సందర్భంలో మనిషికి ఎప్పుడు గర్వం వస్తుందని అంటే నాశనానికి ముందు. అంటే ఒక వ్యక్తి నాశనం కావడానికి వెళ్తున్నాడు అని అంటే అతనికి ముందు సూచన ఏంటి అన్నప్పుడు గర్వం. అంటే మనిషికి ఎప్పుడైతే తలబిరుసుతనం వచ్చేస్తుందో, అహంభావం వస్తుందో, అతడు త్వరలోనే నాశనం అవ్వబోతున్నాడు. ముందస్తు సూచన అని దేవుడు అంటున్నాడు. ఇది ముందస్తు సూచన. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. అంటే ఇక పడిపోతున్నాడు కనుక ఆయనకు అహంకారం అన్నది ఇదిగో చాలా అధిక స్థాయిలో ఉంటుంది. అంటే నాశనానికి ముందు గర్వం ఉంటుందా? అవును. ఉదాహరణకి నేను మీకు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను చరిత్రలో. ఎవరు అన్నప్పుడు చూడండి ప్రియమైన దేవుని వారలారా, ద్వితీయములో 2వ గ్రంథము 36వ అధ్యాయము 11 నుంచి కనుక మనము ఇక్కడ చదివితే అలా నాశనానికి ముందు గర్వపడినటువంటి వ్యక్తి ఎవరు అని అన్నప్పుడు సిద్కియా మహారాజు అండి. చూడండి, ఈయన సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. ఎన్ని సంవత్సరాలు ఏలాడంటే 11 సంవత్సరాలు. ఎవరు? సిద్కియా. ఎన్ని ఏళ్ళకు రాజయ్యాడు? 21 ఏళ్ళకు రాజయ్యాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండను. ఎందుకు తగ్గించుకోవట్లేదు? ప్రవక్త అయిన ఇర్మియా గారు దేవుని మాటలు ఎన్ని చెప్పినా లోబడట్లేదండి. ప్రవక్త గారి మాటలు వినిపించుకోవడం లేదు. తర్వాత మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. ఏమొచ్చేసిందట? మొండితనం. తను తాను తగ్గించుకోకపోవడం వల్ల అతను ఏమొచ్చింది? మొండితనం వచ్చేసింది. మొండితనం వచ్చేసి దేవుని విషయంలో కూడా తన హృదయాన్ని కఠినం చేసేసుకున్నాడు. ఏం చేసుకుంటాడో చేసుకో, దేవుడే ఏమన్నా చేసుకోమని అని చెప్పి ఈ విధంగా దేవునిపైనే తిరుగుబాటు చేసాడండి. ఎందుకు? అప్పటి వరకు దేవుడు ఏం చేశాడనంటే ఇశ్రాయేలు చేస్తున్నటువంటి గర్వపు క్రియల వలన దేవుని మాట విననొల్లని వారి మనస్సును బట్టి ఏం చేశాడు? నెబుకద్నెజరు రాజుకు అప్పగించేశాడండి. నెబుకద్నెజరు రాజుకు అప్పగించేసి ఆ ఇశ్రాయేలీలు, ఆ యూదులను ఇదిగో ఏం చేశాడనంటే ఆయన చేతి కింద పెట్టేశాడు. అంతేకాదు అదే దేవుని చేత మరి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క నెబుకద్నెజరు ఏం చేశాడనంటే ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యాన్ని జయించిన తర్వాత సిద్కియాను సామంతరాజుగా నియమించుకున్నాడు.
సామంతరాజుగా నియమించుకొని ఇదిగో నా మాట ప్రకారం నువ్వు పరిపాలించు అని చెబితే ఏమండి బాగానే 9 సంవత్సరాలు చక్కగా పరిపాలించాడు. 10వ సంవత్సరం ఏం చేశాడు చూడండి. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకున్నాను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచురాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదికి వచ్చును. ఏమండి ఉదయాన్నే లేపుతున్నాడు. ఇంకా మారతారేమో మనసును మార్చుకుంటారేమో, గర్వాన్ని తగ్గించుకుంటారేమో, నా మాట వింటారేమన్న ఉద్దేశంతో పెందల కడే ఉదయాన్నే దేవుని దూతలను పంపిస్తున్నాడట. అంటే దైవజనులను పంపిస్తున్నాడు, ప్రవక్తను పంపిస్తున్నాడు. పంపించి దేవుని మాటలు వినిపిస్తున్నారు. అయ్యా మీ యొక్క స్థితికి, మీరున్నటువంటి ఈ దుర్మార్గమైన ఈ స్థితికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. ఎందుకు దేవుడు చేశాడు ఇలా మిమ్మల్ని? ఎందుకు దేవుడు ఇలా సర్వనాశనం చేశాడు మీ యొక్క ఇశ్రాయేలు సంతానాన్ని అని అంటే, ఎందుకంటే దేవుని మాటకు మీరు లోబడలేదు, ఆయన చెప్పిన విధంగా బ్రతకలేదు. కాబట్టి ఆయన వైపు తిరగండి, మీకు మరలా చక్కటి రాజ్యాన్ని మరలా మీకు దయచేస్తాడు. కాబట్టి నా మాట వినండి అని చెప్పి ఎంత నెత్తి నోరు మొత్తుకున్నా ఏమండి దేవుని మాట వినకుండా విగ్రహాలను డైరెక్ట్గా దేవుని మందిరంలోనే పెట్టేసుకుంటూ పూజలు చేస్తూ దేవుని మాటను వినకుండా వ్యభిచార క్రియలను చేస్తూ బాగుగా బలిసిన గుర్రాల వలె పొరుగు అని భార్యల వెంబడ సకిలించుచూ తిరుగుతున్నారట దేవుని మాటలు లెక్క చేయకుండా. అప్పుడు దేవుని ఉగ్రత ఏం అయింది? ఆయన జనుల మీదకి వచ్చేసింది. ఆయన జనుల మీదకి రావడం ద్వారా దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరు రాజును రేపి పూర్తిగా ఆ యొక్క యెరూషలేమును సర్వనాశనం చేసినట్టుగా ముందు వచనాలలో చూస్తాం. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనులందైనను యువతల ఎందైనను ముసలి వారందైన నెరిసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. ఎందుకు? మీరు చేస్తున్న క్రియలకు మీకు శిక్ష, మీరు చేసిన క్రియలకు ఫలితం ఇదిగో మీరు ఆ యొక్క కల్దీల రాజు కింద బానిసలుగా బ్రతకాలి అని చెప్పి ఆ రాజుకు అప్పగించేశాడండి. ఎందుకు? మీ గర్వం, తగ్గింపు లేని మీ స్వభావం, దేవుని మాటకు లోబడని మీ మనస్తత్వం. దానివల్ల సిద్కియాను అలాగే ఆ ఇశ్రాయేలీలను కల్దీల రాజుకు అప్పగించేశాడు. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు? దేవుని మాట వినడం లేదు, ఎంత చెప్పినా మారడం లేదు. ఉదయాన్నే ప్రవక్తలను పంపిస్తున్నా మారడం లేదు, మార్పులు రావడమే లేదు. ప్రేమైన దేవుని వారలారా, అందుకే అప్పుడు ఏం జరిగిందో మీరు 19వ వచనంలో కనుక మనం చూస్తే, అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా నాశనం చేశారు, అంటే పాడు చేశారు. మందిరాన్ని అంతా తగలబెట్టేశారు. ఎందుకు? విగ్రహాలు పెట్టి అపవిత్రం చేసేసారు గనక. దేవుని మాటలకు లోపడకుండా బ్రతికారు కనుక యవ్వనులను, స్త్రీలను, అలాగే పురుషులను, ముసలి వాళ్ళను అందరినీ దారుణంగా చంపేశాడు. ఎవరి ద్వారా? కల్దీల రాజు ద్వారా. ఎందుకు? దేవుని మాట వినకపోవడం ద్వారా. చివరికి సిద్కియాకి ఎలాంటి గతి పట్టిందో కనుక మనం చూస్తే ఈ గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ రాయబడిన మాటను కనుక మనం చూస్తే ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఆ సిద్కియాకు బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. ఏమండి? లోబడిన అతని మనస్తత్వాన్ని బట్టి తన కడుపున పుట్టిన, రక్తం పంచుకు పుట్టిన, పేగు పంచుకు పుట్టినటువంటి తన సొంత పిల్లలను కన్నుల ఎదుటే చంపించేశాడు. ఎందుకంటే నా వేదన నీకు అర్థం కావాలి, నా బాధ మీకు అర్థం కావాలి. నా పిల్లలైన మీరు నాకెంత కడుపు కోతను మిగులుస్తున్నారో, నేను ఎలా చాటున ఏడుస్తున్నానో మీకు తెలియాలయ్యా మీ లోబడిన మనస్తత్వం వలన. కాబట్టి నీకు బుద్ధి రావాలి అని అంటే నా బాధ ఏంటో మీకు తెలియాలి, నీకు తెలియాలి సిద్కియా అని అంటే నీ పిల్లలు నీ కన్నులు ఎదుట చంపేయాలి. ఏమండి? ఎక్కడో యాక్సిడెంట్లో మనకు సంబంధం లేకపోయినా పిల్లలు ఏదో చిన్న ఒక 2-3 సంవత్సరాల పిల్లవాడో ఇదిగో తల్లిదండ్రులను కోల్పోయి బిక్కుపట్టి ఏడుస్తూ ఉంటే పాల కోసం, ఏమండి అది చూసి ఆ సన్నివేశాన్ని చూసిన మన కంట్లో కన్నీళ్ళు ఆగవు కదా, మన గుండె తరుక్కుపోతుంది కదా. అలాంటిది మన కన్న పిల్లలు మన కళ్ళ ముందే ఇదిగో చంపేస్తే, అది కూడా సహజ మరణం కాకుండా ఎవరో వేరే వాళ్ళు చంపేస్తే ఆ బాధ ఆ బిడ్డను కోల్పోయిన తండ్రులకు, తల్లులకు తెలుస్తుంది. ఆ బాధ నీకు తెలియాలి సిద్కియా అని చెప్పే దేవుడు ఏం చేశాడంటే కన్నులు ఎదుట చంపించేశాడు. అంతేకాదు సిద్కియాకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని వారలారా. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించేశాడు. ఎందుకు కన్నులే ఊడదీయించాలి? ఎందుకంటే నీ కన్నులు నెత్తికెక్కాయిరా,
బాగా నెత్తికెక్కి కన్నులు నెత్తికెక్కాయి కనుక కన్నులను దేవుడు ఏం చేశాడు, బ్రతికుండగానే కన్నులు మొత్తం ఊడబీకించేశాడు. అంటే ఆ శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. ఏ కళ్ళు అయితే నెత్తికెక్కి కొట్టుకుంటున్నావో ఆ కళ్ళని దేవుడు పీకించేశాడు. అంతే కదండి, చివరికి ఆ కళ్ళు లేకుండా గుడ్డివాడిగా బ్రతికినన్ని రోజులు జైల్లో వేసి చచ్చిపోయేంత వరకు చెరసాలలో వేసి పడేశాడు. ఎందుకు ఇంత ఘోరమైన శిక్ష? గర్వాంధులు నాకు అసహ్యులు, నేను సహింపనంటాడు. కీర్తనల గ్రంథాన్ని కూడా మీరు ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వల్ల. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం చూస్తే, కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 5వ వచనాన్ని నుంచి 5 నుంచి చదువుదాం. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించెదను, అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. ఎవరిని సహింపడట? అహంకార దృష్టి గర్వించిన హృదయం అంటే గర్వాంధులను. గర్వంతో వారు అందులైపోయారు, మనోనేత్రములు మూయబడ్డాయి కనుక అలాంటి వారిని సహించను. అలాంటి వారిని నేను అస్సలు నా దగ్గర కూడా రానివ్వను అంటాడు. నేను సహించలేను అలాంటి వారిని. కనుక సిద్కియాని ఎంత ఘోరమైన శిక్షకు సిద్కియా గురయ్యాడో తెలుసా? దానికి కారణం సిద్కియా గారి అహంకారపూరితమైన మనస్తత్వం. ఇలా చెబుతూ పోతే ఇక చాలామంది ఉన్నారు ప్రేమ దేవుని వల్ల. అలాగే నాశనానికి ముందు గర్వం నడుచును అన్న సంగతి మీకు అర్థమైంది. అంటే నాశనం కావడానికి ముందు సిద్కియా గర్వంతో కొట్టుకుంటున్నాడు, అహంకారం తలకెక్కిపోయింది. అందుకే దేవుడు నేలకు దించేసి నీ చావు జైల్లోనే, అది కూడా కళ్ళు లేకుండా నేలకు దించేశాడు. ఆ తర్వాత ఇంకెలాంటి సందర్భంలో గర్వం వస్తుందో చూస్తే ప్రియమైన దేవుని వర్లారా చూడండి. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఇంకెప్పుడు వినయం ఉంటుందట? ముందు ఏమో దానికి ముందు గర్వం నడిచింది, ఆ తర్వాత ఇక్కడ రెండో సందర్భానికి వస్తే ఏముందట? ఘనతకు ముందు వినయం ఉంటుంది. అంటే ఘనత రానంత వరకు అతనిలో వినయం ఉంటుంది. ఎప్పుడైతే ఘనత వస్తుందో వినయం పోతుంది. వినయం పోతే వచ్చేదేంటి? ఇక గర్వం, అహంకారం. అంతే కదండి. ఘనతకు ముందు వినయం ఉంటుందంటే ఘనత వచ్చిన తర్వాత వినయం పోతుంది. మరి వినయం పోతే ఇంకేమొస్తుంది? గర్వం ఆటోమేటిక్గా. అంటే ఘనతకు ముందు వినయము ఉంటుంది అని అంటున్నాడు. ఏమండి, కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారంటే ఘనత లేనప్పుడు, ఒక గుర్తింపు అన్నది ఏమీ లేనప్పుడు చాలా వినయంగా అందరితో చక్కగా లోబడి మాట్లాడుతూ ఉంటారు, చక్కగా అందరికీ తలొగ్గి ఉంటాడు. ఎప్పుడైతే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు లేదా డబ్బో, లేకపోతే చక్కటి ఉద్యోగమో, లేకపోతే సంఘంలో ఒక మంచి అధికారమో, లేదా ఒక బోధ చేసే ఒక పోస్టో రాగానే అంతకుముందు ఉన్నటువంటి వినయమంతా పోయి ఇక నాకంటే ఎవరు మించిన వారు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలామంది. అంటే ఘనత రాకముందు ఉన్న వినయం ఘనత వచ్చిన తర్వాత ఉంటుందా అంటే ఉండదండి. ఘనత రాకముందు కింద కూర్చుంటాడు, ఘనత వచ్చిన తర్వాత మాత్రం కింద కూర్చోబెడితే ఏమంటాడు? నన్నే కింద కూర్చోబెట్టాడు ఆయన, నన్ను కింద కూర్చోమన్నాడు. అంతకుముందు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మరి ఎప్పుడు వచ్చింది అలాంటి ఫీలింగ్? ఘనత రాగానే. ఏమంటే ఈరోజు చాలామంది మన సంఘాల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. అంతకుముందు మన దగ్గరనే నేర్చుకుంటారు, మన మాటలు విని ఉంటారు, మన వెంట తిరుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన స్థాయి వాళ్ళకు కూడా వచ్చిందో అప్పుడు వెంటనే ఏమైపోతారు? అంతవరకు ఎవరి దగ్గర నేర్చుకున్నామో వాళ్ళని మర్చిపోతారండి. మరి అలాంటి వారు ఎవరైనా చరిత్రలో ఉన్నారా అని అంటే ఉన్నారు. ఉదాహరణకి ఎవరు అన్నప్పుడు చూడండి ప్రియమైన దేవుని వర్లారా, చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ముందు వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరే అన్నమాట మనం చూస్తాం. ఎవరు? ఘనతకు ముందు వినయంగా ఉండింది ఎవరు అని అంటే అహరోను, మిరియాములు. ఏమంటే వీళ్ళు ఈ మాట ఎప్పుడు అంటున్నారో తెలుసా? ఈ మాటను వాళ్ళు అంటున్నది ఎప్పుడు అని అంటే ఒక్కసారి 11వ అధ్యాయానికి వెళితే ఆ ముందు జరిగింది ఏంటో మనకు తెలుస్తుంది. ఆ 11వ అధ్యాయానికి వెళితే అక్కడ మోషే గారు ఆ ఇశ్రాయేలీయులను కానానుకు నడిపిస్తున్నటువంటి ఆ మార్గంలో వారు కోరుతున్న గొంతెమ్మ కోరికలను తీర్చలేక బహుబాధ పడిపోయాడండి. చివరికి వీళ్ళను మోయట నాకు సాధ కాదు తండ్రి, నన్ను చంపేయి, వీళ్ళు ఏమైనా నాకు పుట్టారా? ప్రతిదానికి చూడండి, అది ఎందుకు చదువుదాం ఒకసారి. 11వ వచనం చూడండి, 10వ వచనం నుంచి చదువుతాం, ఎందుకైనా మంచిది. 11వ అధ్యాయం 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడాద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారట?
9వ వచనంలో చూస్తే కనుక, రాత్రి యందు మంచు పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారం వద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులు కొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారండి? ఏమైందని ఎందుకు ఏడుస్తున్నారని అంటే 4వ వచనంలో, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా అన్న మాట ఉంది. అంటే ఎప్పుడు ఈ మన్నా తిని 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 మాకు విసుగొచ్చేసింది. మేము ఐగుప్తు దేశంలో కుండల యొద్ద కూర్చొని వండుకున్నటువంటి కీరకాయలు, దోసకాయలు, చూడండి 5వ వచనంలో ఏమంటున్నారు చూడండి, మాకు మాంసం ఎవరు పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. ఏంటంటే ఈ తిండిపోతులు ఏం అడుగుతున్నారు చూడండి. వాళ్ళున్న పరిస్థితి ఏంటి? ఐగుప్తులోనే వాళ్ళకు బాగుందట. మరి ఐగుప్తులో బాగుంటే ఎందుకు ఏడ్చి ప్రార్థన చేశారు? తండ్రి, మాకు ఈ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేయి, వెట్టి చాకరి నుంచి మమ్మల్ని విడుదల చేయండి ఎందుకయ్యా మొరపెట్టారు? మర్చిపోయారు. ఏమంటున్నారు? అక్కడ మేము కుండల యొద్ద కూర్చొని తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, కీరాకులు, కూరాకులు, ఉల్లిపాయలు, చేపలు, దోసకాయలు ఇవన్నీ మాకు గుర్తుకొస్తున్నాయి, మాంసము. మరి మాకు మాంసం ఎవరు పెడతారని చెప్పి ఏడుస్తున్నారటండి అంత లక్షల మంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఆహారం కోసం ఏడిస్తే ఎంత ఘోరంగా, ఎంత నీచంగా ఉంటుంది ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఇది చూసి మోషే గారికి నచ్చలేదండి, దేవునికి కూడా నచ్చలేదు. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 11వ వచనం, కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను, నీవేళ నీ సేవకుని బాధించితివి. నాయనా తండ్రి, నన్నెందుకయ్యా నాయకుడిగా ఎన్నుకున్నావు? నన్నెందుకయ్యా వీళ్ళ కోసం నన్ను నాయకుడిగా ఉండి వీళ్ళని కానానుకు నడిపించమంటున్నావు? నన్ను బాధ పెట్టావు తండ్రి నువ్వు. ఎందుకంటే నా మీద నీ కటాక్షము రానియ్యక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. నాయనా, నేనంటే నీకు జాలి లేదా తండ్రి? నా మీద నీకు జాలి కలగలేదా? ఈ దరిద్రుల భారం అంతా నా మీద పెట్టావు కదయ్యా, ఈ తిండిబోతుల భారం అంతా నా మీద పెట్టావు కదయ్యా. ప్లీజ్, నేనే వీరిని కంటినా, నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా. ఏమండి, వీరంతా నాకు పుట్టారా నాయన? వీళ్ళని ఏమైనా నా గర్భంలో పుట్టారా? వీళ్ళని నేను ఏమైనా కన్నానా? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఏమండి, నేనేమైనా పాలిచ్చి పెంచానా తండ్రి? నా రొమ్మున ఎత్తుకొని పో, నీవే నడిపించు అని నన్ను ముందు పెట్టావేంటయ్యా? ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? నేను ఎక్కడి నుండి తెచ్చియాలి? ఒకరా, ఇద్దరా? ఇన్ని లక్షల కుటుంబాలకు నేను మాంసాన్ని ఎక్కడి నుంచి తేవాలయ్యా? ఏమండి, ఒక కుటుంబాన్ని పోషించాలంటేనే ఈరోజు ఆ కుటుంబంలో పురుషులు పడే బాధ ఎలాగుంటుందో మీకు తెలుసండి. ఒక చిన్న నలుగురున్న కుటుంబాన్ని సాకాలంటే ఎంత తలభారమో మీకు తెలుసు. అలాంటిది అన్ని లక్షల మందిని, 25 లక్షల మందిని ఆ కణానికి నడిపించాలంటే వాళ్ళందరూ దొరికినే తినకుండగా మాంసం కావాలని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటే ఏమండి వాళ్ళకి పెట్టాలంటే ఏమండి చేతనవుతుందా? కాదు కదా. అందుకే ఆయన అంటున్నాడు విసుగొచ్చేసి, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయట నా వలన కాదు, అది నేను భరింపలేని భారము అంటున్నాడు. ఇక నేను వాళ్ళని ఒంటరిగా నేను మోయలేను తండ్రి, నా చేత కాదిక, నేను మోయలేను వారిని. కాబట్టి నీవు నాకిట్లు, నిన్ను ఒంటరిగా కనుక నువ్వు మోయమంటే నీవు నాకిట్లు చేయదలిచిన ఎడలా నన్ను చంపుము. ఎంత మాట అనేసాడండి. నన్ను చంపైన ఆయన, నన్ను చంపేసి తీసుకుపో, వీళ్ళని మాత్రం నేను ఒంటరిగా మోయలేను అని అనగానే, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండా నన్ను చంపుము అని అనగానే అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు. ఏమని అంటే, జనులకు పెద్దలని అధిపతులని నీ వెరిగిన ఇశ్రాయేలీలో పెద్దల్లో నుండి 70 మంది మనుషులు నా ఎదుగు పోగు చేసి ప్రత్యక్ష గుడారం నాకు వారిని తోడుకొని రమ్మో, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను అంటున్నాడు. అయితే మోషే, సరే నువ్వు ఒంటరిగా భరించలేవు కదా, ఒక 70 మందిని నువ్వు ఎవరు యోగ్యులను ఎంచుతావో వారిని నువ్వు ఎన్నుకొని, నాయకులుగా ఎన్నుకొని, పెద్దలుగా ఎన్నుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేసేయండి. అక్కడ వారిని నిలబెడితే నీ మీదకి ఏ ఆత్మనైతే పంపించానో ఆ ఆత్మలో పాలు వారి మీద కూడా రప్పిస్తాను కనుక అప్పుడు వారు కూడా నీతో సమానంగా ఆ ప్రజలను నడిపించడంలో నీకు సహకారులుగా ఉంటారు. ఆ ప్రజలను నడిపించడంలో నీతో పాటు వారు కూడా నాయకులుగా ఉంటారు అని చెప్పాడు. ప్రియమైన దేవుని వారల, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరి నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. ఈ జనుల భారం నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను. అంటే నీవెంతైతే భరిస్తావో నీతో పాటు వాళ్ళు కూడా సమానంగా ఒక పాలు వారు కూడా
భరిస్తారు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే యెహోవా ఆత్మ ఆ 70 మందికి కూడా దిగిందో 25వ వచనంలో యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీదికి వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు. అంటే ఎప్పుడైతే ఆత్మ ఆ 70 మంది మీదకి దిగిందో అప్పుడు వాళ్ళు కూడా మోషే గారిలాగే ప్రవచించారండి. మోషే గారిలాగే వాక్యాన్ని బోధించారు. అలా బోధించిన వారిలో, అలా ఆత్మను పొందుకున్న వారిలో ఇటువైపు మిరియాము ఉంది, మోషే గారి అక్క, అలాగే ఆయన అన్న అయినటువంటి అహరోన్ గారు కూడా ఉన్నారు. మరి అలా ఎప్పుడైతే వారి మీద కూడా ఆత్మ వచ్చేసిందో అప్పుడు వీళ్ళకు కూడా ఒక ఇంత గర్వం వచ్చేసింది. అంతవరకు సాధారణంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మ వచ్చి నాయకులుగా అయ్యారో, నాయకులుగా సమాజం మీద నాయకత్వాన్ని చెలాయించడం ప్రారంభించారో అప్పుడు వారిలో కూడా అహంకారం అనగా గర్వం పెరిగిపోయి ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు వీకే టైప్ అయిపోయారనమాట. ఏమంటున్నారు చూడండి, అంతవరకు కనిపించని లోటుపాట్లలో ఇప్పుడు కనిపిస్తున్నాయి వారికి. అంతవరకు మోషే గారి వెంటనే సగం దారికి వచ్చేసారు. మోషే గారు ఆల్రెడీ ఎలాగూ మిథ్యానీయుల స్త్రీని పెళ్లి చేసుకున్నాడన్న సంగతి వీరికి కూడా తెలుసు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది. ఎందుకు లేస్తుందంటే ఇప్పుడు 12వ అధ్యాయానికి రండి. అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా? ఆహాహాహా, ఏం మాట్లాడుతున్నారండి? మనం ఎందుకు మాట్లాడుతున్నామనంటే మోషే గారు ఏమన్నా గొప్ప ఏంటి? ఆయన గొప్ప? మోషే గారు ఎలాగైతే ప్రవచించారో మేము కూడా అలాగే ప్రవచించాం. ఆయన ఎలాగైతే నడిపిస్తున్నాడో నాయకుడు కూడా మేము కూడా అంతే నాయకత్వం మాకు ఉంది. దేవుడిచ్చాడు మాకు కూడా అధికారం, కాబట్టి మేము మాట్లాడగలము. ఇప్పుడు ఎదుటి వాడిని తక్కువ చేయాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపాలి, అంతే కదా. కొంతమంది ఉంటారు, చెప్పాను కదా, కోడిగుడ్డు మీద ఈకలు వీకే టైప్. వాళ్ళు ఎలా ఉంటారనంటే పక్కనని తగ్గించాలనంటే వాని ఎప్పుడెప్పుడూ ఉన్నటువంటి పాత క్రియలలో జ్ఞాపకం చేస్తూ ఇలాంటి వాడు అలాంటి వాడు అతడే మంచివాడా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటారంటే అతని యొక్క క్రెడిబిలిటీని సమాజంలో ఎలాగైనా సరే తగ్గించేయాలి, మేము గొప్పవాళ్ళు అవ్వాలి. అంటే ఘనతకు ముందు వినయం వచ్చేసింది కదా, ఘనతకు ముందు వినయం ఉంది, ఘనత వచ్చిన తర్వాత వినయము పోయింది. తమను నడిపించిన నాయకుడైన మోషే మీదే తిరుగుబాటు చేస్తున్నారు చూడండి. కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఏమన్నా అంతకుముందు ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? మోషే గారి ద్వారానే కదా ధర్మశాస్త్రం వచ్చింది. అన్ని జనులను చేసుకోకూడదనింది మోషే గారి తర్వాతనే కదా, మోషే గారు రాసిన తర్వాతనే కదా వచ్చింది ధర్మశాస్త్రం. అంతకుముందు ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఆయన అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వర్లారా, ఆ తర్వాత ఇంకా దేవునికి కోపం వచ్చేసి దేవుడు దిగిపోయాడు. యెహోవా 3వ వచనం, యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మోషే గారు మాట్లాడలేదు కానండి, దేవుడు మాట్లాడాడు. పిల్లలు దిగేశాడు. మోషే గారు భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. ఇంకేమంటున్నాడు చూడండి, 6వ వచనం చూడండి, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడు, మీలో ప్రవక్త యుండినేడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇంకేమంటున్నాడు మోషే గురించి సాక్ష్యం? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే. అంటే నాకెంతో ఇష్టమైన నా కుమారుడు, అలాంటి నా కుమారుని పట్టుకొని మీరు అనరాని మాటలు అంటారా? నా కుమారుని మీద మీరు ఎదురు తిరుగుతారా? ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేసేయండి అన్నాడు. వచ్చి మాటలు చెప్పేశాడు. ఆ తర్వాత 9వ వచనంలో ఏం జరిగిందో చూడండి. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అంతే అండి, కుష్ఠరోగం తెప్పించేశాడు. ఎందుకు? ఇక కుష్ఠరోగం వస్తే మందిర సేవ చేయడానికి అవకాశం ఉండదు, సేవ చేయడానికి వీలు ఉండదు. ఇక ఊరు బయట ఉండాలి, వెలివేసినట్టుగా ఉండాలి. ఏమండి, తెల్లని హిమం వంటి కుష్టి వ్యాధి వచ్చేసిందండి. చూడడానికి కారంగా కనిపిస్తుంది. దేవుడిచ్చినటువంటి స్థానాన్ని మిరియాము కోల్పోయింది. కారణం గర్వం. అంటే గర్వాంధులను దేవుడు ఏం చేస్తాడు? సహించడు. గర్వం తెలకెక్కితే వారిని విడిచిపెట్టుడు. తప్పకుండా వారికి తగిన శాస్తి దేవుడు చేస్తాడు. అందుకే పాఠం, గర్వాంధులు దేవునికి అసహ్యులు అంటే ఎస్. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఒక మాటను మనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవని గర్వము వాడిని ఏం చేస్తుందట? ఎవని గర్వం వానిని తగ్గించేస్తుంది, వినయ మనస్కుడు ఘనత నొందును. కనుక నాయన వీళ్ళందరినీ మీకు ఎందుకు పెట్టానంటే మీకు తెలుసు అండి, చాలామంది మీకు తెలుసు రెఫరెన్స్ ఏంటి? అంతమంది ఉన్న మనకు బుద్ధి కలగడానికి. వారు మనకు పాఠాలు, వారి జీవితాలు మనకు పాఠం. కాబట్టి నాయన ఇలాంటి గర్వం మనలో ఉందా? వెంటనే తీసేసుకుందాం.
ఎందుకంటే గర్వాంధులు ఎప్పుడు కూడా ఘనత అందరూ వినయ మనస్కుడే ఘనతను అందుతాడు. ఎందుకంటే మనం ఫాలో అయ్యే మన లీడర్, మన అన్న, మన యేసుక్రీస్తు వారే మనకు ఆదర్శం. ఏమంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు? ఆయన కంటే గొప్ప వరం ఎవరున్నా చెప్పండి మనలో? వరము లేం. ఎంత తగ్గించుకున్నాడు ఆయన? ఇదిగో దేవుని కుడిపార్శ్వంలో దేవునితో సమానంగా కూర్చున్న ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చాడు. అంతేకాదండి, ఒక రాజుగా పుట్టలేదు, ఒక పేదకుంటి కుటుంబంలో పుట్టాడు. పాపుల చేత అనేక మాటలు పడ్డాడు. దొంగ, వ్యభిచారి, తాగుబోతు, తిండిబోతు అని తిట్టారు, అయినా సహించాడు. చివరికి ఉమ్మి వేశారు ముఖం మీద, పిడిగుద్దులు గుద్దారు, అయినా సహించాడు. చివరికి శిష్యుల పాదాలు కూడా కడిగేశాడు, సిలువ కూడా వేయించుకున్నాడు. ఎందుకు అంతలా తగ్గిపోయాడు అని అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడట? హెచ్చింపబడతాడు. అలా తగ్గించుకున్నాడు కనుకే ఈరోజు ప్రపంచంలోనే టాప్ 100 అంటే టాప్ మోస్ట్ 100 మనుషుల్లో సమాజాన్ని ప్రభావితం చేసిన వారిలో ఈరోజు నెంబర్ 1గా యేసుక్రీస్తు వారు పై పొజిషన్లో ఉన్నాడు. ఈరోజు ప్రపంచమంతా ఎక్కువగా యేసుక్రీస్తు ఫాలోవర్స్ ఉన్నారనంటే ఆయన తగ్గించుకున్నాడు కనుక అంత గొప్పవాడయ్యాడు. ఈరోజు ప్రపంచాన్ని అంతా కూడా కాలాన్ని లెక్కించాలంటే ఒకే ఒక దిక్కు ఆయన యేసుక్రీస్తు వారు. అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఆయన పేరు పెట్టే ఈ కాలాన్ని లెక్కించాలి అని అంటే అంత పెద్ద పురస్కారం ఆయనకు వచ్చిందని అంటే కారణం తగ్గించుకున్నాడు కాబట్టి మనం కూడా ఆయన తగ్గించుకుంటేనే హెచ్చింపబడతాం. లోకంలో ఉన్నట్టుగా ఉండకండి. ఎందుకంటే లోకం అస్సలు తగ్గేదే లేదంటది. లోకం తగ్గేదే లేదంటది. తగ్గకపోతే పోయి గుంతలో పడతావు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు తగ్గితేనే నైనా గొప్పవాడు అవుతావు. యేసుక్రీస్తు వారు తగ్గాడు కాబట్టి ఈరోజు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది. అన్ని నామముల కంటే పైనామం ఆయనకు ఇవ్వబడింది. ప్రియమైన దేవుని వారలారా, గలతీ పత్రిక ముగించేద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3-5 వచనాలు. ఆయనను వట్టి వాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని నేడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలనప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ఎవడైనను వట్టివాడయండి ఎన్నికైన వాడు అనుకుంటే తన్ను తానే మోసం చేసుకుంటాడట. అంటే మనం ఎంత, మన స్థాయి ఎంతో అంతే మనం అనుకోవాలి. ఆ స్థాయికి మించి మనల్ని ఎక్కువగా ఊహించుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటాం. కనుక మన స్థాయిని మనం గుర్తించాలి. మన అర్హత ఏంటో మనం గుర్తించుకొని ఆ పొజిషన్కి తగినట్లుగా మనం ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలా కాకుండా మన పొజిషన్, మన స్థాయికి మించి మనము గొప్పలు పోయామా, ఇక ఏమంటే ఏదో లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, మునగ చెట్టు ఎక్కితే ఆ కొమ్మ మీద నుంచి విరిగి కింద పడ్డట్టుగానే ఉంటుంది. అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎవరు నేను మోసం చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే మోసం చేసుకొని నీకు నీవే సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటావు. ఒక నెబుకద్నెజర్ రాజుకు కూడా మీకు తెలుసు, గర్వించాడు, గడ్డి మేశాడు. ఇలా చరిత్రలో చూస్తూ పోతే ఉజ్జియా రాజు గారు కూడా గర్వించాడు, చివరికి ఆయన కూడా కుష్ఠరోగి మూలన పడ్డాడు. కనుక గర్విస్తే మనకు సర్వనాశనమే. గర్వాంధులు దేవునికి అసహ్యులు. మనలో అలాంటి మనసు ఉంటే ఇప్పుడే విడిచిపెడదాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, చెప్పబడిన మాటలు నీ పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. మేము కూడా చెప్పువారిగా మాత్రమే ఉండక ఆ మాటలను పాటించేవారిగా మమ్మల్ని మార్చండి. ఎంతమంది అయితే ఈ యొక్క ఆన్లైన్లో ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారిని అందరినీ దీవించండి తండ్రి. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మెండుగా అనుగ్రహించి వారి మనోనేత్రాలు వెలిగించి తండ్రి, నీ మాటల పట్ల వినయం, విధేయత కలిగి లోబడి జీవించగలుగు ఆ తెలివితేటలను, ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఇలాగే ఎల్లప్పుడూ నీ వాక్యంలో మేముంటూ నీ మాటలు ప్రకటిస్తూ మరణం వరకు నమ్మకముగా ఉంటూ గర్వాంధులు మేము కాకుండా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించేవారిగా మేము ఉండాలని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.